ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, యేసుక్రీస్తు తాను శిలువ శ్రమలకు అప్పగింపబడక మునుపు ఎవరి ద్వారా మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని అంటాడు కదా. అలాగే దైవ కుమారుడు ఎవరి ద్వారా రక్తాన్ని మరి చిందిస్తున్నారో ఆ మనుషులకు శ్రమ. ఎక్కడికి పోదు దేవుని బిడ్డలారా. ఇహలోక సంబంధమైన తీర్పు మనకు ఆయాసాన్ని కలిగిస్తుండొచ్చు, కానీ పరలోక సంబంధమైన తీర్పు ఆ మనుషులను ఏ స్థితికి తీసుకెళ్లాలో ఆ స్థితికి తీసుకెళ్తుంది. కనుక దేవుని తీర్పు కొరకు ఎదురు చూద్దాం. ప్రత్యేకంగా మరి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్.